రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ పై దుమారం రేగింది. అనుమతి లేకుండా నిర్వాహకులు బుక్ మై షోలో టికెట్లు విక్రయిస్తున్న వారిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్ మై షో ఎండీ సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేసినట్లు అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. ఇక పోలీసుల అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకు న్యూ ఇయర్ వేడుకల కోసం 22 అనుమతులు వచ్చినట్లు తెలిపారు. ఉండాలి నంబర్ 1. నంబర్ 2 వాళ్ళకి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి. ఆర్గనైజ్ చేసే టీమ్ మెంబర్స్ ఉండాలి. ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. లైటింగ్ ఉండాలి. సీసీ కెమెరాలు ఉండాలి. వాళ్ళు కేపబుల్గా చేస్తారని అనుకున్నప్పుడే ఆ ప్లేస్ను వాటన్నిటిని పరిశీలించి మా పై ఆఫీసర్స్ ఇస్తారు. ముఖ్యంగా ఎక్సైజ్ పర్మిషన్, లిక్కర్స్ ఎక్సైజ్ పర్మిషన్ సపరేట్గా ఉండాలి. ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్ ట్రాఫిక్ అంటే ఇక్కడ ఈవెంట్ చేయగలుగుతాం, ట్రాఫిక్ను ఫ్లోటింగ్ చేయగలుగుతాం, ట్రాఫిక్ వెసులుబాటు చేయగలుగుతాం, ఇబ్బంది లేదనుకుంటే ఒకసారి ఈవెంట్లు చేసేటప్పుడు క్రౌడ్ ఎక్కువైపోయినాక అక్కడ లేదంటే వాళ్ళకి ఆపేస్తాం. వాళ్ళు ఒక 500 పర్మిషన్ తీసుకొని 1500 పెట్టి అక్కడ తొక్కిసలాడే అవకాశం ఉన్నా, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నా. హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ పై దుమారం రేగింది. అనుమతి లేకుండా నిర్వాహకులు బుక్ మై షోలో టికెట్లు విక్రయిస్తున్న వారిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్ మై షో ఎండీ సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేసినట్లు అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. పోలీసుల అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలన్నారు. ఇక సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటి వరకు న్యూ ఇయర్ వేడుకల కోసం 22 అనుమతులు వచ్చినట్లు తెలిపారు.